బీసీ నాయకుడు పీతా రామకృష్ణ అరెస్ట్ ముమ్మాటికి అక్రమమని, ప్రభుత్వ అన్యాయాలపై, ప్రజాప్రతినిధుల అక్రమాలపై ప్రశ్నిస్తున్నాం. వైసీపీ నాయకులపై కక్ష సాధించడానికే కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్ లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని సురేష్, దాసి వెంకట్రావు, అనంతలక్ష్మి, అమీర్ పాషా, ఎండి కరీం ఖాన్, ఆర్ఏ చిన్ని, సూరిబాబు, హసీనా బేగం మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. సిటీ ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తున్నారని, పీతా రామకృష్ణపై ఎటువంటి కేసులు లేకపోయినా పీడీ యాక్ట్ ప్రయోగించారని ఆరోపించారు. దళితులు, మైనార్టీలు, బీసీలపై దాడులు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మసీదులు, షాదీఖానాలు, కబ్రస్థాన్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అమీర్ పాషా విమర్శించారు. ఈ విషయం మీద పితాని రామకృష్ణకి అక్రమంగా అరెస్టు చేయడం అనేది కరెక్ట్ కాదని తెలియపరుస్తూ, దీని మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కుటుంబానికి మన మాజీ పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారు అండగా ఉంటారని తెలియపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కానీ, రాజమండ్రిలో కానీ భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజ్యాంగం నడుస్తుంది అనటానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే తెలుగుదేశం యొక్క కుటిల రాజకీయాన్ని బయట పెడుతున్నారో, వాళ్ళ కుట్రల్ని, కుతంత్రాలని అడ్డుకుంటున్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను తొక్కడమే మెయిన్ ఎజెండా. అభివృద్ధి అన్నది పక్కన పెట్టేశారు, అభివృద్ధిని తొంగలో తొక్కేశారు. ఎటువంటి అభివృద్ధి లేదు రాజమండ్రిలో. మార్గాని భరతరామ్ గారిని చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు తీసుకొచ్చాడు. ఆయన ఎన్నో సంక్షేమ ఫలాలు తీసుకొచ్చాడు. వాటిని ఈ రోజు పితా రామకృష్ణని అరెస్ట్ కారణం ఏంటంటే, ఆయన వచ్చిన తర్వాత అతని మీద రౌడీ షీట్ మీరు తీయించలేదా? మా వైపు ఒకటో రెండో ఉన్నాయేమో, మీ వైపు ఎంతమంది ఉన్నారు రౌడీ షీటర్లో? రేపు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు పీతా రామకృష్ణ కుటుంబానికి ఎవరు ఆర్థికంగా నిలబడతారు? ఒక ఇంటి పెద్ద అరెస్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇది ఆలోచిస్తున్నారా మీరు ఏమన్నాను? ఇప్పుడు సవాల్ విసిరేది మీరే. 40వ వార్డులోకి రండి, చూసుకుందాం. సవాల్ విసిరినతను మీరు చేశారు. పక్కన ఎమ్మెల్యే పక్కన కూర్చుని ఆ సింహాద్రి వెంకట అన్న అతను సవాల్ విసిరి 42 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ జెండాని ఎగరనీయము అన్నప్పుడు అతని మీద కేసు కట్టారా మీరు? కేసు కట్టరు. అతని మీద కేసు కట్టకుండా ఈ ఎవరైతే వెళ్ళి మేము వచ్చాము చూడండి అన్న వాళ్ళ మీద కేసు కడతారు. అది పాత కేసులు కొట్టేసి 2 కేసులు పెండింగ్ లో ఉంటే కావాలని కక్షపూరిత రాజకీయం మాత్రమే చేస్తున్నారు మీరు. ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి, భారత రాజ్యాంగంలో రాసినటువంటి రాజ్యాంగం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది కాదు, అన్ని కులాలకి సంబంధించిన రాజ్యాంగం ఇవాళ ప్రపంచ దేశాలన్నిటిలో క్రోడీకరించి స్టడీ చేసి భారత రాజ్యాంగం ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా ఉంటే నా ప్రజలు సఖ్యక్షేమంగా ఉంటారని చెప్పి మహానుభావుడు రాసి రాజ్యాంగాన్ని అమలు చేయాలి. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని, దళితుల మీద దాడులని, మామూలు ఈ విధమైనటువంటి హింసాకాండ చేస్తున్నారనే దళితులు ఇవాళ ఓటు బ్యాంక్ ఇచ్చింది కూడా అంబేద్కరే. అంబేద్కర్ ఒక దళితుడికే ఇవ్వలేదు ఓటు బ్యాంకు, మొత్తం అన్ని క్యాస్ట్లకి ఓటు బ్యాంక్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఇవాళ ఇంతకు ముందు ఓటు బ్యాంక్ ఎలా ఉండేది? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళకి, పెద్ద పెద్ద వాళ్ళకే ఉండేది ఓటు బ్యాంకు. అలాంటి ఓటు బ్యాంక్ కాదు, మొత్తం అందరికీ ఓటు బ్యాంక్ ఉండాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచినట్టు మహానుభావుడు అంబేద్కర్. అటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం, ఇంకో బుక్ రాజ్యాంగం అని చెప్పి దళితుల మీద ఊసకోతకు వచ్చి దళితులను బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నా. ఈవేళ దళితులుగా పుట్టడమే తప్ప, మేము దళితులుగా పుట్టకూడదా? దళితులుగా బతకూడదా? దళితులుగా చదవకూడదా? ఆఫీసర్లు అవ్వకూడదా? ఈ విధమైనటువంటి క్యాడర్ మాకు వచ్చింది కాబట్టి మాకు చదువు, కూలి పని తప్ప వేరేలో ఏం లేదు. మాకు ఇంకా చదువుకుంటాం, లేకపోతే కూలి పనికి వెళ్తాం. మాకు ఉన్నవాళ్ళు చదివిస్తారా, లేనివాళ్ళు కూలి చేసుకుని పోతారు. అటువంటి రాజ్యాంగంలో పుట్టినటువంటి దళితులు ఈవేళ హాయిగా స్వేచ్ఛగా బతకడానికి రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలి తప్ప, ఇప్పుడు ఇవాళ మీరుంటారు, రేపు పొద్దున్న ఇంకొకరు వస్తారు. ఎవరు వచ్చినా ఇవాళ మన స్వతంత్రం వచ్చి 75
సంవత్సరాలు దాటింది. ఈ 75 సంవత్సరాల్లో 3 పార్టీలు వచ్చాయి. జనతా పార్టీ అని, ఆ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీ అని ఇలాంటివి వచ్చాయి. అన్ని పార్టీల్లోనూ మేము ఉన్నాం. ఆ పార్టీలో స్వేచ్ఛా స్వాతంత్రం ఉండి స్వేచ్ఛగా బతకాలన్న ఉద్దేశంలో దళితులకు కూడా స్వేచ్ఛ ఇవ్వాలి కదా. దళితులు కూడా, మేము కూడా సమాజంలో దళితులు అంటే ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళమే కదా. మాకు కూడా రాజ్యాంగం రాష్ట్రంలో ఏం నడుస్తుంది రాష్ట్ర ప్రజలందరూ గమనించమని ఒకసారి నేను ఈ మీడియా సుముఖంగా తెలియజేసుకుంటున్నాను. నిన్న కాక మొన్న మీటింగ్ పెట్టి మన డిప్యూటీ సీఎం పిపిపి గారు, పిఠాపురం పీతాధిపతి పవన్ కళ్యాణ్ గారు, ఆయన రెచ్చగొట్టి ధోరణి అండి. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు ఏం చేస్తారంటే, నిన్న కాక మొన్న ఎవరో మన పంతనానాజీ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని నా కొడక అని సంబోధిస్తున్నాడంటే, అసలు మీ రౌడీలు గూండాలు మీ పార్టీలో ఉన్నారు. ఏదో కాలం కలిసి వచ్చి ఈవీఎంల ద్వారా 3-4 పార్టీలు వేసుకుని మీరు ఈరోజు ఎమ్మెల్యేలు అయిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హోంమంత్రి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఏమని, లాండ్ ఆర్డర్ నాకు ఇవ్వండి, హోంశాఖ నాది కాదు, హోంశాఖ నాకు ఇవ్వండి అంటే, అంటే వనిత గారు హోంశాఖ ఫెయిల్యూర్ అనే కదా మీ ఉద్దేశం. ఈరోజు ఒకటండి, ఆ రోజు లోకేష్ గారు, ఈరోజు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని 3 పార్టీలు కలిపితేనే కానీ ఎమ్మెల్యే అవ్వలేదండి వాళ్ళు. లోకేష్ గారు కూడానే 2019లో ఓడిపోయాడు ఆయన. 2014 వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి పదవి తీసుకున్నాడు. జనాల నుంచి ఆయన రాలేదండి, ఇప్పుడే అది 3 పార్టీలు కలిపితేనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు.